హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్లా. ఈరోజు వచ్చేసండి క్లాత్ బ్యాగ్ మేకింగ్ ఎట్ హోమ్ అంటే మనం ఇంట్లోనే బ్యాగ్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. ఇదేం లేదండి, ఇందులో వచ్చేసి నేను ఎటువంటి ఫోమ్ అంటే ఎటువంటి స్పాంజ్ కానీ ఎటువంటి జిప్ కానీ ఏది లేకుండా మనం ఈజీగా జస్ట్ 5 నిమిషాల్లోనే మనం బ్యాగ్ ఎలా ఇంట్లో మిగిలిన క్లాత్స్ ఏమైనా ఉంటే ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చూసేయండి. వీడియోను లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేనైతే ఒక డ్రెస్ క్లాత్ అండి ఇది, అంటే డ్రెస్ టాప్ కుట్టంగా మిగిలిన క్లాత్ని తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. పొడుగు వచ్చేసేమో 21 ఇంచులు అంటే 21 ఇంచు తీసుకుంటున్నాను. అంటే మనము టాప్ కుట్టంగా కొంచెం మెటీరియల్ అనేది మిగులుతుంది కదా, మిషన్ కుట్టేటోళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఆ క్లాత్ని తీసుకొని నేనైతే ఇలా బ్యాగ్ కుడుతున్నాను. పొడుగు వచ్చేసి 21 ఇంచులు, వెడల్పు వచ్చేసేమో 10 ఇంచు తీసుకుంటున్నాను. కరెక్ట్ మార్కింగ్ పెట్టుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలి. ఓకే, కరెక్ట్గా ఇప్పుడు నేను స్కేల్ తోటి మార్కింగ్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, జస్ట్ 5 నిమిషాల్లోనే మనము బ్యాగ్ని అయితే కుట్టేయచ్చు. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న ప్లేస్ నుంచి మొత్తం అయితే క్లాత్ని అయితే కరెక్ట్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అయితే నేను దీంట్లో పైకి లైనింగ్ లాగా వచ్చేసి ఏం చేస్తున్నా అంటే రైస్ బోరీలు ఉంటాయి కదండి, అదే రైస్ బ్యాగులు, దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా రైస్ బ్యాగ్ని కరెక్ట్ కొలతతో కట్ చేసుకొని సేమ్ అదే 10 ఇంచులు వచ్చేసి వెడల్పు, 21 ఇంచు వచ్చేసేమో పొడుగు తీసేసుకొని ఇలా ఒక పైనుంచి 1 ఇంచు మందం ఇలా మల్చేసి మనం ఇలా పైనుంచి అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే మీకు ఐడియా కోసం నేను గుండు పిన్నులు గుచ్చుతున్నాను. ఇలా చుట్టూరా ఇలా పెట్టేసుకొని మనం మిషన్ కుట్టేసామనుకోండి ఈజీగా కుట్టేయచ్చు. ఓకే, చుట్టూ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేద్దాము. చాలా సింపుల్ అండి, ఎక్కువ కటింగ్ అనేది ఏం లేదు, జస్ట్ చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది. క్లాతులు చాలా మిగిలిపోయి ఉంటాయి కదా, కాటన్ క్లాత్ కదా, కాటన్ క్లాత్ మనకు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది కాబట్టి బ్యాగ్ కుట్టుకుంటే మనకు చిన్న చిన్న వాటికైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇలా అయితే నేను చుట్టూరా అయితే ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కరెక్ట్ సైజులో మధ్యలోకి మలిచి పెట్టేసాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మధ్యలో మలిచిన భాగం దగ్గర అండి 2 ఇంచులు కింద నుంచి పైకి, మళ్ళీ అడ్డం కూడా 2 ఇంచులు కరెక్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి. పొడవు వెడల్పు 2 ఇంచులు 2 సైడ్లు. ఓకే, ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే పైన భాగం ఇటు సైడు అటు సైడ్ ఏం చేద్దామంటే డోరీలు కుట్టుకోవాలి. ఫస్ట్ మెయిన్ అయితే మనకు పట్టుకోవడానికి, దానికోసం వచ్చేసి ఏం చేస్తున్నానంటే ఒక 15 ఇంచెస్ మాత్రం పొడవు తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచులు అయితే సరిపోతుంది. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకే, మనకి 2 కావాలి కదా, కాబట్టి నేను మధ్య నుంచి కట్ చేస్తున్నాను. అంటే డబుల్ క్లాత్ పెట్టేసి నేను మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మలిచేసి మనము ఒక కుట్టేసుకోవాలి రెండింటిని. ఓకే, చూడండి నేను కుట్టేశాను మిషన్ మీద. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అటాచ్ చేయాలి. ఇది వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాం కదా మనము. అయితే ఏం చేద్దామంటే
లెఫ్ట్ నుంచి 3 ఇంచుల మందము గ్యాప్ ఇచ్చేసి మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక 2 ఇంచులండి పైనుంచి కింది భాగానికి ఇలా తీసేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ డోరీలని ఇలా స్టిచ్ చేసుకోవాలి 2 సైడ్లు. ఓకే, ఇప్పుడైతే నేను కుట్టేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నా అంటే సైడ్ భాగాలు ఉంటాయి కదా, ఇటొక కుట్టు అటొక కుట్టు వేసేయాలి. కుట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కట్ చేసుకున్నాం కదా అడుగు భాగాన 2 ఇంచుల మందము, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గుండు పిన్ను గుచ్చేసి ఒక కుట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం తిరిగేద్దాము. మంచి సైడ్ తీసేస్తే మనకు బ్యాగ్ రెడీ అయిపోతుంది. జస్ట్ 5 నిమిషాల్లో అయితే చక్కగా బ్యాగ్ని అయితే మనం ఇంట్లోనే ఇలా కుట్టేయచ్చు. అందమైన బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇందులో ఎటువంటి నేను స్పాంజ్ కానీ ఏం జిప్ కానీ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇలానే స్టిచ్ చేసేసాను. అయితే ఈ మూలలు ఉన్నాయి చూడండి, మనకు పర్ఫెక్ట్గా నిలబడడానికి ఒక్కొక్క కుట్టేసుకోవాలి 4 దిక్కుల. చూడండి, నేనైతే కుట్టేసేసాను 4 సైడ్స్. మనకు స్టిఫ్గా నిలబడుతుంది, ఇటు అటు వంగకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారా, బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ అయితే తప్పకుండా తీసుకెళ్తాం కదా, అదేవిధంగా చేతిలో అయితే ఫోన్ కంపల్సరీ. ఇంకా ఏమైనా ఐటమ్స్ మీరు పెట్టుకొని చక్కగా ఈజీగా తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. ఈజీగా కుట్టేయచ్చండి. నెక్స్ట్ ఇంకొక టిప్ ఏం చెప్పబోతున్నానంటే, లైనింగ్ బ్లౌజులు కుట్టేటప్పుడు చాలామందికి ఎలా పెట్టుకోవాలో అర్థం కాదు. రివర్స్ పెట్టేస్తే అన్నీ మళ్ళీ విప్పడం కుట్టడం అలా జరుగుతూ ఉంటుంది కదా. చూపిస్తున్నట్టుగా ఫస్ట్ లైనింగ్ని అయితే బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసి మనం అయితే గుండు పిన్నులు గుచ్చేసుకోవాలి. ఇలా పెడితే ఏంటంటే మనకు జారకుండా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగుంటుంది. అయితే ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అండి ఉన్నది ఉన్నట్టుగా ఇలా పెట్టేయకూడదు. చూస్తున్నారా, ఇప్పుడు ఒక సైడ్ పెట్టేశాను. నెక్ సైడ్ నుంచి కరెక్ట్ పై భాగాన్ని కూడా సేమ్ ఇలానే రివర్స్లో పెట్టాలి. సేమ్ సైడ్ ఇలానే పెట్టారనుకోండి నెక్ పార్ట్ రాదండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలా తిరిగేసి ఇలా పెట్టేస్తే కరెక్ట్గా 2 నెక్ పార్టులు కలిసేటట్టు వస్తాయి. దీనికి ఇలా గుండు పిన్నులు పెట్టేసి మనము స్టిచ్ చేసుకోవాలి. అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇబ్బంది పడిపోయేటోళ్ళకు హ్యాండ్స్ కూడా సేమ్ అలానేనండి, సేమ్ ఆపోజిట్లోనే పెట్టాలి. ఎప్పుడైనా సరే మనము కట్ చేసినప్పుడు ఉన్న పార్టుని ఆపోజిట్లో పెట్టుకొని మనము లైనింగ్ అనేది కుట్టుకోవాల్సి వస్తుంది. అలా అయితేనే పర్ఫెక్ట్గా దేని దానికి వస్తూ ఉంటుంది. లేదంటే 2 ఒకే సైడ్ వచ్చాయనుకోండి, నెక్ పార్టు షోల్డర్ పార్టు ఒక సైడ్ వస్తుంది, నెక్ అనేది కలవకుంటుంటుంది. హ్యాండ్స్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా అన్ని, అదేవిధంగా సేఫ్టీ పట్టులు ఉంటాయి కదా, సేమ్ వీటిని కూడా చూడండి ఇలా కట్ చేశాను కదా, దీన్ని ఇలా రివర్స్లోనే ఇలా పెట్టుకొని స్టిచ్ చేయాలి. లేదు వన్ సైడే ఇలానే పెట్టుకున్నాం అనుకోండి డైరెక్ట్ సేమ్ మనకి కరెక్ట్ షేప్ పట్టీలు అనేటివి వన్ సైడ్కే వస్తాయి కానీ ఇంకో పార్టుకు రాదు. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసేసుకొని డైరెక్ట్ కుట్టేయచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఐడియా ఇవ్వడం కోసము ఎలా మనం పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా లైనింగ్ బ్లౌజ్ అనేది కరెక్ట్ సరిపోతుంది. ప్లస్ మనకు పెట్టడం వస్తేనే బ్లౌజ్ అనేది కటింగ్ వస్తుంది, స్టిచ్చింగ్ చేయడానికి వస్తుందండి. ఈసారి అయితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.